రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలను వెంటనే పునరుద్ధరించాలి, ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి వాళ్ళ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ జిల్లా డిఓ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. విద్యార్థులను ఎక్కడికక్కడ కూడా అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దీన స్థితికి మారడానికి కారణం ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి. ఎందుకంటే తన యొక్క పిల్లలని కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తూ కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా డొనేషన్ చేస్తూ ముడుపులు అప్పచెప్పుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూచం చూసినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజ్యం చేయాలి. రాజ్యం లేని పక్షంలో ఎక్కడికక్కడ రైట్ మనం చూడొచ్చు. ఇట్లా ఎక్కడికక్కడ విద్యార్థులను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టండి. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకి ఎందుకు పిల్లలు పోలేకపోతున్నారు, ఎందుకు ఇంకా ఈ గురుకులాలు కానీ మిగతా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి వాటిలో ఎందుకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఎక్కడికక్కడ విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కనీసం నిరసన కూడా చేయనివ్వడం లేదు ఇక్కడ విద్యార్థులని మనం చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, మేము మా ఫెసిలిటీస్ కోసం పూర్ ఎడ్యుకేషన్ గురించి మేము ఫైట్ చేస్తుంటే పోలీసులు ఇట్లా అరాచకంగా మమ్మల్ని తీసుకుపోయి మహిళలను చూడకుండా నా డ్రెస్సులు పట్టుకొని ఎట్లా చిందరగోళం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. ఇది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా నడుస్తుంది. మేము చూస్తున్నారు, శాంతియుతంగా చేస్తున్నాము. ఎవరైతే లోపల డిఓ గారు ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్తే, ఒక డేట్ అంటూ వాళ్ళు అడిగితే మేమన్నా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి విద్యార్థులకు ఎక్కడికక్కడ విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తావు బ్రదర్? నెక్స్ట్ చూసారు కదా, ఇగో చూడండి మొత్తం కూడా ఇక్కడ నుంచి విద్యార్థులని లిఫ్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ధర్నా చేయనిస్తలేరు, నిరసన కార్యక్రమాన్ని కూడా చేయనిస్తలేరు. వాళ్ళు కనీసం కోరుతుంది ఏంటంటే డిఈఓ కనీసం బయటికి వచ్చి ఒక సమాధానం చెప్తే బాగుండు కదా, డిఈఓ బయటికి వచ్చి కనీసం మాకు ఒక హామీ ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి వీళ్ళందరూ కోరుతా ఉంటుంటే వాళ్ళ మహిళలను కూడా చూడకుండా, మహిళలను కావచ్చు విద్యార్థి నాయకులందరినీ కూడా చూడండి ఎక్కడికక్కడ ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు కోరుకునేది ఒకటే ఒక డిమాండ్, ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించండి, ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టండి. ఇంకొద్ది రోజుల్లోనే, మరొక 2-3 రోజుల్లోనే పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి ఎట్లాంటి మీరు సవరణలు తీసుకొస్తా ఉన్నారు, విద్యాశాఖ మీద మీరు ఎట్లాంటి సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తా ఉన్నారు. సో ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కాదని ప్రైవేట్కి ఎందుకు పిల్లలందరూ కూడా వెళ్తా ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలకు రావడానికి మీరు ఎట్లాంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఏమి ఇవ్వకపోయినా, భూములు ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా చదివిస్తాను మీకు అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మందిస్తా ఉన్నారు, వాటిని పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళ ఏబీవీపీ కార్యకర్తలందరూ కూడా ధర్నా చేస్తుంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో వీళ్ళందరినీ కూడా వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి అందరినీ కూడా తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇక్కడ మహిళలను కూడా చూడండి, మహిళలను కూడా పాపం విద్యార్థులు విద్యార్థులు కూడా పోరాడుతూ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా రండి బయటికి రండి, బయటికి వచ్చి సొల్యూషన్ రావాలి, సొల్యూషన్ కావాలి. ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు చూస్తున్నారు ఒక ఆడపిల్లని ఎలా ఎత్తుకోబోతున్నారో చూస్తున్నారు కదా. చూడండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన, కాంగ్రెస్ పాలన ఇది. చూస్తున్నారు కదా, ఇంత జరుగుతుంది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా. మహిళలకు ఫ్రీగా బస్సు పెట్టి ఇప్పుడేమో ఇలా తీసుకెళ్తున్నాడు, ఫ్రీగా బస్సు పెట్టిండు. అదేమన్నా న్యాయంగా ఉందా? అది కూడా చక్కగా లేదు.